దగ్గరికి ఒకసారి మనం చందు సాంబశివరావు గారి దగ్గరికి వెళ్దాం. వారి దగ్గరికి వెళ్లే ముందు మనం సాయికృష్ణ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. చందు సాంబశివరావు గారి దగ్గరికి వెళ్దాం. వాళ్ళ దగ్గరికి వెళ్లే ముందు ప్రధానమంత్రి మోదీ మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు వీగిపోయిన తర్వాత మహిళా లోకానికి, మాతృమూర్తులకి, నా సోదరీమణులకి, నా బిడ్డలకి క్షమాపణ చెప్తున్నా అన్నారు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. అంటే నేరుగా ఇంపాక్ట్ చూపించిందని అనుకోవడానికి వీల్లేదు, కానీ అది ఎంతో కొంత మేరకు పనిచేసిందనే ఒక భావన అయితే ఉంది. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. आज मैं एक बेहद महत्वपूर्ण विषय पर विशेषकर देश की माताओं, बहनों और बेटियों से बात करने के लिए आया हूं। आज भारत का हर नागरिक देख रहा है कि कैसे भारत की नारी शक्ति की उड़ान को रोक दिया गया, उनके सपनों को बेरहमी से कुचल दिया गया। हमारे भरसक प्रयास के बावजूद हम सफल नहीं हो पाए। नारी शक्ति वंदन अधिनियम में संशोधन नहीं हो पाया और मैं इसके लिए सभी माताओं, बहनों, उनसे मैं క్షమా ప్రార్థి. చందు సాంబశివరావు గారు, అంటే ఇది ఈ సందర్భానికి ఎంతో కొంత మేరకు ఈ అవసరం ఆయన మాట్లాడింది గుర్తు చేసుకుంటున్నారు కాబట్టి దేశం ప్రత్యేకించి స్టాలిన్ సవాల్ విసిరారు. పార్లమెంట్లో సమాధానం చెప్తాం మీకని. పార్లమెంట్ దాకా వెళ్లకుండానే అసెంబ్లీ దగ్గరే ఆగిపోయిన పరిస్థితి స్టాలిన్కి తమిళనాడులో. అయితే ఈ మార్పుని బీజేపీ తన అనుకూలంగా తమిళనాడులో మలుచుకోలేకపోయింది. అది విజయ్కి అవకాశం కల్పించింది. అన్నామలైని వ్యూహాత్మకంగా దూరం పెట్టడం ద్వారా పాల్పడిన పెద్ద తప్పిదమని ఈరోజు తమిళనాడులో బీజేపీ భావిస్తోంది. నిజమేనా? డాక్టర్ విజయబాబు గారికి మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్. నమస్కారం సాంబశివరావు గారు. నమస్కారం. వాస్తవం గారు మ్యూట్లో లేదండి. ఓకే సార్, ఇప్పుడు ఓకే, క్లారిటీ ఉంది సార్. మీకు డాక్టర్ విజయబాబు గారికి, పెద్దలందరికీ కూడా నమస్కారం. ముందుగా ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఈ హల్లా గుల్లా, తర్వాత కాన్స్పిరసీ థియరీలు, కోర్టులకు వెళ్తాలు, గొడవలు చేయటాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే భారతదేశంలో ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్గా, చక్కగా, పీస్ఫుల్గా జరగగలవు, జరుగుతాయి, జరుగుతున్నాయి. ఈసారి మళ్ళీ ఇంకొక ఉదాహరణ మన ప్రభుత్వాలు చేపట్టగలిగింది. కాబట్టి వీఆర్ ఎ వెరీ థ్రైవింగ్ డెమోక్రసీ. దాంట్లో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలక్షన్స్ రిజల్ట్స్లోకి వస్తే వెస్ట్ బెంగాల్ ఇప్పుడు మాట్లాడారు సాయి గారు. ఏమైంది వెస్ట్ బెంగాల్లో? అయిన దానికి కాని దానికి విపరీతమైన హార్డ్లైనర్గా, హార్ష్గా మాట్లాడటం దీదీకి ఒక లక్షణంగా మారింది. దానికి క్వైట్ ఆపోజిట్గా మీరు ఇప్పుడు ప్లే చేసినటువంటి బయట నరేంద్ర మోడీ గారు, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు, వీళ్ళిద్దరిని చూస్తే మనకేమర్థమవుతుందంటే గ్రేట్ లీడర్షిప్ అనేది హ్యూమిలిటీతో పాటు వస్తుంది. హ్యూమిలిటీ ఉండాలి. గెలవటం, ఓడిపోవటం అనేది కాదు. అక్కడ గెలిచినా ఓడిపోయినా కానీ హ్యూమిలిటీని ప్రదర్శించగలిగినటువంటి నైపుణ్యం, ఆ మనసు ఉంటేనే వాళ్ళు గ్రేట్ లీడర్స్గా ఇవాల్వ్ కాగలరు. మనం ఎక్కడో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. వెస్ట్ బెంగాల్ ఏ వార్త చూసినా, ఎప్పుడు చూసినా, ఎలాంటి సందర్భమైనా సరే దీదీ గారు అన్రీజనబుల్లీ హార్ష్గా, హార్డ్ లైనర్గా కనిపిస్తుంది. మరి ముఖ్యంగా అదేమన్నా దేశ భద్రతకి, దేశానికి సంబంధించిన పౌరులందరికీ, లేదా దేశంలో ఉన్న మెజారిటీ హిందువులకి పనికొచ్చే అంశాలంటే కాదు. దే ఆర్ క్వైట్ ఆపోజిట్. అంటే ఎక్కడికి వెళ్తుందామే? ఇది అర్థం చేసుకోవడానికి కొంత టైం పెట్టుండొచ్చు. అందరికంటే చైతన్యవంతులైన వెస్ట్ బెంగాల్లో వాళ్ళు కూడా సహనం కోల్పోయి వాళ్ళు మార్పు కోరుకున్నారు. కమ్యూనిస్టు పార్టీ కాదనుకుని టీఎంసీకి వస్తే, టీఎంసీలో కూడా గత 3 సందర్భాల్లో, 3 టర్మ్స్లో కూడా ఇవి ఇంక్రీజింగ్లీ షీ స్టాండింగ్ అగెన్స్ట్ పీపుల్ అనేది మనకు అర్థమవుతుంది. ఇంక్రీజింగ్లీ అగెన్స్ట్ మెజారిటీ సెంటిమెంట్ అని కూడా మనకు కనిపిస్తుంది. పండుగల విషయంలో కానివ్వండి, లేదంటే ఇమిగ్రెంట్స్ విషయంలో కానివ్వండి, ఎస్ఐఆర్ విషయంలో కానివ్వండి, లేదు ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏదో పోరాటం చేసేసి సుప్రీంకోర్టులో కూడా పోరాటాలు చేసే అంత నారీ శక్తి నేనే అని చూపించుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే అగ్రెసివ్గా ఉండటంలో తప్పులేదు, మొండిగా ఉండటంలో తప్పులేదు.
కానీ మెజారిటీ పీపుల్ సెంటిమెంట్స్ కి, అభిప్రాయాలకి, ఆలోచనలకి మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఆబ్వియస్లీ టైడ్ విల్ టర్న్ అరౌండ్. ఆమెకి వాళ్ళదే జరిగింది. 3 సార్లు సీఎం అయినంత మాత్రాన యాంటీ ఇంక్యుబెన్సీ అనే కంటే యాంటీ ఇంక్యుబెన్సీకి కూడా ప్రధానమైన కారణాలు వెస్ట్ బెంగాల్లో క్లియర్గా కనిపిస్తున్నాయి. దానికి ఆల్టర్నేటివ్ బీజేపీ ప్రపోజల్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. బీజేపీ లీడర్షిప్ కూడా ఆ క్లారిటీ ఇవ్వగలుగుతుంది. ఆ పర్సనాలిటీస్ కూడా ఇవాళ వెస్ట్ బెంగాల్ ప్రజలు చూశారు. కాబట్టి అంత గణనీయమైన మార్పు వెస్ట్ బెంగాల్లో రావడానికి నా ఉద్దేశం మమతా బెనర్జీ గారు, టీఎంసీ లీడర్షిప్, వాళ్ళ దూకుడు, ద్వంద్వ వైఖరి విధానాలు అని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ ఇట్స్ ఫుల్లీ జస్టిఫైడ్. వెస్ట్ బెంగాల్ ప్రజల ఆకాంక్షలు నెరవేరినట్టుగానే మనం చూడాలి. అలాగే తమిళనాడు డెఫినెట్గా ఈజ్ అన్ ఐ ఓపెనర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకు ఐ ఓపెనర్ అంటే మొదటి నుంచి కూడా ద్రవిడ మూవ్మెంట్ అను మాట్లాడుతూ, మేము ద్రవిడులము, ద్రవిడ రాజకీయాలు అని మాట్లాడుతూ డిఎంకే కానివ్వండి, ఏఐడిఎంకే కానివ్వండి, నేషనల్ పార్టీస్ అండదండలతోటి ఒకసారి మీరు ఒకసారి మేము అన్నట్టుగా చేసుకుంటూ వచ్చింది. ఇన్ ద ప్రాసెస్ నేషనల్ పార్టీసే దెబ్బతినే అక్కడ. ఇప్పుడు ఈ అవకాశాన్ని విజయ్ గారు అందిపుచ్చుకున్నారని మనం అనుకోవాలి. ఇక్కడ డిఎంకే ఒక రకంగా మెజారిటీ పాపులేషన్ సెంటిమెంట్స్ దెబ్బకొడుతుంది. రాబోతున్న నెక్స్ట్ లీడర్ డిఎంకే నుంచి అనుకున్నటువంటి స్టాలిన్ గారి అబ్బాయి హిందూ ధర్మాన్ని వైరస్తో పోల్చాడు. కాబట్టి ఎంత ద్రవిడియన్స్ అనుకున్నా, ఎంత ఏమనుకున్నా కానీ భారతదేశం నలుమూలలో ఉన్న ప్రజానీకంలో ఎక్కడో ఒక చోట ఆ హిందూ భావన అనేది ఉండకపోదు కదా. వాళ్ళందరూ కూడా ఐ థింక్ ఈ 5 సంవత్సరాల్లో వాడినటువంటి పరుష పదజాలం కరుణానిధి గారి టైంలో కానివ్వండి, అంతకు ముందు కానివ్వండి, ఎవరు వాడలేదు. వాళ్ళు వాడారు. ఎలా వాడారు? అప్పర్ క్యాస్ట్లు, లోవర్ క్యాస్ట్లు, ఈ ఒకళ్ళనొకళ్ళు అణుచుకోవటం, ఈ అణగారిన వర్గాలను పైకి తీసుకురావటం, ఇలాంటి మాటలు మాట్లాడారే కానీ మీరు అవుట్ రైట్ గా హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడటం, టెంపుల్స్ గురించి మాట్లాడటం, దీన్ని వైరస్ తో పోల్చడం ఎవరు చేయలేదు, టు మై నాలెడ్జ్. కాబట్టి అక్కడ కూడా ఐ థింక్ చేంజ్ వాజ్ ఇన్ఎవిటబుల్. ఈ చేంజ్ ని ఎవరు అందిపుచ్చుకున్నారన్నప్పుడు ఏఐడిఎంకేకి డిఎంకే కాదు అనుకున్నప్పుడు ఐ థింక్ టీవీకే ఒక మంచి ఆల్టర్నేటివ్ గా కనపడింది. ఆయన తమిళ ఎజెండాతో రావచ్చేమో కానీ డిఎంకే, ఏఐడిఎంకే లాంటి ద్రవిడియన్ హార్డ్ లైనర్ గా ఆయన కనపడలేదు. యాంటీ నేషనలిస్ట్ గా ఏమీ కనపడలేదు. ఆయన ఎక్కడ కూడా కాంట్రవర్సీస్ లేకుండా తనంతట తను ఈ మార్పు కోరుకుంటున్న వాళ్ళకి మాత్రం ఒక లీడర్షిప్ ని ఇవ్వగలను అనే కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాడు. ఐ థింక్ ఇట్స్ ఎ నోటబుల్ విన్. విజయ్ గారి ఎలక్షన్ డెఫినెట్ గా మనందరం కూడా అర్థం చేసుకుని స్టడీ చేయాల్సినటువంటి ఒక కేస్ స్టడీగా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇక కేరళ అన్నారు, ఎల్డిఎఫ్ కాదంటే యూడిఎఫ్. ఎల్డిఎఫ్ 2 times అయిపోయింది. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. కరప్షన్ ఛార్జెస్ ఎల్డిఎఫ్ ను కూడా తాకినాయి, సీఎం గారి కుటుంబాన్నే తాకినాయి. కాబట్టి కేరళలో ఉన్న ఓటర్స్ కూడా చాలా చైతన్యవంతులు. యూడిఎఫ్ అవకాశం ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. దట్స్ ఆల్సో ఫైన్, ఎక్స్పెక్టెడ్. అస్సాం ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్. అస్సాంలో కూడా మంచిగానే జరుగుతుంది కాబట్టి 2 times అయిపోయినప్పటికీ 3rd time కూడా హ్యాట్రిక్ సాధించగలిగింది బీజేపీ, ఎన్డీఏ కూటమి. పుదుచ్చేరి యాజ్ ఎక్స్పెక్టెడ్. సో మనం కొద్దిగా అటు ఇటుగా ఆలోచిస్తున్నారేమో అనుకున్న వాళ్ళకి వెస్ట్ బెంగాల్ ఈజ్ ఎ షాకర్, తమిళనాడు ఈజ్ ఎ షాకర్. తమిళనాడులో మార్పు కోరుకుంటున్నారు తెలుసు కానీ టీవీకి ఇంతగా ఎలైన్ అవుతారా, టీవీకిని ఇంతగా నమ్ముతారా, విజయ్కి ఇంత అవకాశం ఇస్తారా అనేది చాలా మందికి సర్ప్రైజింగ్. బట్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇదే కదా, దట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డెమోక్రసీ. మనం ప్రజల అభిప్రాయాన్ని గౌరవించుకుంటూ ఎవరు ఎలాంటి వర్డిక్ట్ ఇస్తారో ఆ వర్డిక్ట్ని ఎందుకు ఇచ్చారో అర్థం చేసుకుని నెక్స్ట్ టైం అలాంటి కరెక్షన్స్ చేసుకోవాలి. తప్పదు, అన్ని పార్టీలు చేసుకోవాలి, ఇంక్లూడింగ్ ఎన్డీఏ పార్ట్నర్స్, ఇంక్లూడింగ్ అదర్ పార్టీస్. కాబట్టి నాకు ఎలా అర్థమవుతుందంటే ఇవాళ బీజేపీ కంట్రీ వైడ్ గా ఒక పాజిటివ్ వేవ్ లో ఎలక్షన్స్ చేసుకోగలగడానికి, గెలవడానికి, లేదా వాళ్ళు గెలవలేకపోయినా కేరళ లాంటి ప్లేసెస్ లో ఆనరబుల్ గా ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసి లీడర్షిప్ హ్యూమిలిటీ ప్రదర్శిస్తూ నేషన్ ని కాపాడగలిగిన శక్తిగా పెరిగింది. కాబట్టి జాతీయత, మనము అనే భావాన్ని, ఆ భావానికి ఒక రెస్పెక్ట్ ని గ్లోబల్లీ తీసుకురాగలిగింది. కాబట్టి డెఫినెట్లీ బీజేపీ లెడ్ ఎన్డీఏని ప్రజలు
గౌరవిస్తున్నారు. రైట్ సార్, రైట్. డాక్టర్ రియాజ్ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. దట్స్ ఎ గుడ్ సైన్ అని నేను అనుకుంటాను. రైట్ డాక్టర్ రియాజ్ గారు, వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ అండి? వాసుదేవ్ గారు, ప్రజాస్వామ్యంలో శాశ్వత విజయాలు ఉంటాయి, శాశ్వత అపజయాలు ఉంటాయని మాట్లాడే వాళ్ళు బెంగాల్ని చాలా గ్లోరిఫై చేసి మాట్లాడుతున్నట్లు నేను భావిస్తా ఉన్నాను. మమతా బెనర్జీ 15 సంవత్సరాలు బెంగాల్లో ఒక పరిపాలకురాలుగా ప్రజలిచ్చ తీర్పుగా పరిపాలన చేసింది. ఆమె తప్పిదాలే బీజేపీకి అవకాశం వచ్చిందిగా కాంగ్రెస్ పార్టీ మేము భావిస్తా ఉన్నాం. అంటే తనకు ఆపోజిషన్ ఏదైతుందో వాళ్ళు లేని ముక్తులు బెంగాల్లో ఆమె కోరుకుంది. అందుకోసమే అప్పుడు బలంగా ఉన్న సిపిఎం క్యాడర్ని ఏదైతే విపరీతంగా ఇబ్బంది పెట్టడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ విపరీతంగా ఇబ్బంది పెట్టేసరికి ఏమైపోయిందంటే మిగతా ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా అయిపోయింది. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోదు. ఆమె రైల్వే మంత్రిగా పనిచేసే విషయాలు మనం మర్చిపోదు. ఈరోజు చాలా ఆమె రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఆమె చాలా గొప్ప దుర్గమ్మతో పోల్చిన మిత్రులు ఇప్పుడు బీజేపీ కౌంటర్ లాగానే ఆమె వాళ్ళకి ఇంకో రూపంలో కలవడం అనేది రాజకీయాల్లో దిగజారిన మాట్లాడే విషయంగా మనం చూసుకోవాలి. బీజేపీ పట్టుకొచ్చుకుంది. ఎందుకు పట్టుకొచ్చుకున్నారు? ఇప్పుడు సిపిఎం చాలా బలమైన పార్టీ కాబట్టి, కమ్యూనిస్ట్ పార్టీ ఐడియాలజీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె బయటకు వచ్చిన ఆమె బీజేపీ రక్షణ కోరుకుంది. తర్వాత ఆ బీజేపీ అయిపోయి ఈరోజు బీహార్లో ఏం చేసింది, బెంగాల్ ఏం చేసింది, రేపు ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తున్న విషయం కూడా మనం చూడబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తుందంటే మీరు చూస్తుంటారు సార్, మీరు బెంగళూరు చూస్తుంటారు. చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తుంది? ఇంకొక 4 గంటలుగా తెలుస్తుంది. అక్కడ కూడా తెలుగుదేశం ముక్తు ఆంధ్రప్రదేశ్, జనసేన ముక్త ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కోరుకుంటారు. బీజేపీ తప్ప ఇంకా వేరే పార్టీ ఉండాలని వాళ్ళ ఆలోచన. సరే, ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన ఓట్లు మనం తీసుకునే ప్రయత్నం చేయాలి. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మమతా బెనర్జీగా మేము పుత్రుల్లో కాంగ్రెస్ పార్టీగా అలయన్స్ కాదు. కానీ మమతా బెనర్జీ గారు ఒక బీజేపీతో మాత్రమే పోరాటం చేసిందిగా కొట్లాడినట్టుగా మేము అనుకోవట్లేదు సార్. ఆమె ఈసీతో ఫైటింగ్ చేసింది, ఈడీతో ఫైటింగ్ చేసింది, సెంట్రల్ బలగాలతో ఫైటింగ్ చేసింది. ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్లో కూడా ఒక కొంత ఇప్పుడు నేను మొత్తం చూస్తే 100,000 ఓట్లనే ఉంది, కానీ పెద్ద బాగా అది ఉండేది. చివరి ఓట్ల వరకు మనం చూసే ప్రయత్నం చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా మాట్లాడినట్టుగా వారు ఏమన్నారంటే తమిళనాడు విషయాలు మాట్లాడే ప్రయత్నం చేశాం. మళ్ళీ చెప్తున్నాం సార్, ఇప్పుడు ఏదైతే ట్రెండ్ క్రియేట్ చేసిన విజయ్ అవుతుందో ఆయన ఇంకా స్టాలిన్తో కంపేర్ చేస్తే చాలా బలమైన ద్రవిడవాది, చాలా బలమైన తమిళవాది. ఆయన పేరులోనే తమిళం వ్యక్తి కజగం అనే పేరుతోటి ఆయన ముందుకు వచ్చాడు. ఎందుకు చెప్తున్నా విషయాన్ని, విజయానికి 3-4 విషయాలు కలిసి వచ్చాయి సార్. అదేంటంటే తమిళనాడుకు సంబంధించిన ద్రవిడన్ పాలిటిక్స్ ని అక్కడ మాట్లాడుతుంటారు తమిళనాడులో అందరూ. ఈయన ద్రవిడన్ పాలిటిక్స్ తో పాటుగా సోషల్ జస్టిస్ ని మొట్టమొదటిసారిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎక్కడైతే అణచివేతలకు గురైపోయి, విపరీతమైన హత్యలకు గురైపోయి ఊళ్ళకు బహిష్కరణ జరిగిన సామాజిక వర్గాలు ఏవైతున్నాయో వాళ్ళు విజయాన్ని ఓన్ చేసుకున్నారు. వాళ్ళు ఆ సోషల్ జస్టిస్ ని ఓన్ చేసుకోవడంలో డిఎంకే ఫెయిల్ అయింది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మహిళా ఓటింగ్ ఏదైతుందో ఆ మహిళా ఓటింగ్ మనం ఎవరో ఊహించినట్టుగా విజయ్ వైపు వచ్చింది మనం చూసాం. జడ్జి ఇప్పుడు ఉన్న కొత్తగా ఓటే 18 years నుంచి 25 years మధ్య ఉన్న అందరూ కూడా షిఫ్ట్ అయిపోయినారు. ఇంకో కంపారిజన్ కూడా ఏంటంటే ముందు కూడా విశ్లేషకుడు చెప్పాడు ఏంటంటే ఈ ఎలక్షన్స్ లో డిఎంకే గెలిస్తే ఉదయని స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదయం స్టాలిన్ స్టార్డంతో పోలిస్తే విజయ్ స్టార్డం అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది. సరే, సినిమాలకు సంబంధించిన ఇష్యూస్ మీద ఎక్కువగా ఫోకస్ చేసే సెక్షన్ ఏదైతే ఉందో సహజంగా ఉదయం స్టాలిన్ ముఖ్యమంత్రి కావడం కన్నా విజయ్ ముఖ్యమంత్రి కావాలని ఎక్కువగా ప్రయోజనం ఏర్పడుతుంది. ఇక జాతీయత గురించి కూడా మిత్రులు మాట్లాడారు. We are Indians, the feeling of oneness, the feeling of togetherness, the feeling of common consciousness. మనం అంతా ఒకటే అనే ఫీలింగ్ క్రియేట్ చేసిందే జాతీయోద్యమం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జరిగింది. భారతదేశం ఎన్ని రాష్ట్రాలుగా ఇంత సుభిక్షంగా, ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా మన తర్వాత 2వ ప్రపంచ యుద్ధం తర్వాత చాలా దేశాలకు స్వతంత్రం వచ్చినా కూడా మిలిటరీ వైపు ఇంకోపోయినాయి. భారతదేశంలో సరే రాజకీయంగా లోపాలు ఉండొచ్చు, ఎలక్షన్స్ టైంలో కొన్ని స్టంట్లు బింట్లు ఉంటూ ఉండొచ్చు, కానీ ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రజాప్రభుత్వాలు కొనసాగే క్రమంలో ప్రపంచానికి ఆదర్శంగా కనబడిన భారతదేశం వెనక సుదీర్ఘంగా పరిపాలించిన ఈ జాతీయతా భావాన్ని తీసుకొచ్చింది జాతీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీ. మరి ఈ రోజు స్వాతంత్ర ఉద్యమంతో సంబంధం లేని మిత్రులు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనే మిత్రులు కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జాతీయతంగా మాట్లాడడం అనేది వాళ్ళ విద్యత వదిలిపెడుతున్నాను. ఏదైనా ఎలక్షన్ గౌరవిద్దామా, నేను అడిగేది ఏంటంటే లెట్ మీ కంప్లీట్ మై క్వశ్చన్. కాంగ్రెస్ పార్టీ మాత్రమే జాతీయోద్యమం నిర్మించింది. సో వాళ్ళ వారసులు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే జాతీయోద్యమం గురించి, జాతీయత గురించి మాట్లాడాలి. మిగిలిన వాళ్ళ ఎవరికి మాట్లాడే రైట్ లేదంటారా మీరు కాంగ్రెస్ పార్టీగా? మీరు అన్నది అదే, అపహాస్యం చేసే ప్రయత్నం చేయడానికి చరిత్రలో ఎందుకు నేను ఏమంటున్నాను, విజయాలు శాశ్వతం కావు, అపజయాలు శాశ్వతం కాదు. ఇదే భారతదేశంలో దాదాపుగా
వీపీ సింగ్ ట్రెండ్ వచ్చేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ట్రెండ్ జరిగిందే కదా. దాని తర్వాత కోalition గవర్నమెంట్ సిస్టమ్ ఇప్పుడు బీజేపీ వచ్చింది. విదేశంలో విజయ్ గెలుస్తాయని మనం ఊహించాం. డిఎంకే ఏఐడిఎంకే అనుకున్నాం. ఆయన గెలుపు సరే, మీ గెలుపు ఎందుకని, మీ గెలుపు మీ గెలుపు అదృశ్యమైపోయింది. ఏం చేస్తున్నారంటే బెంగాల్లో గెలిపిన శాస్త్రంగా గెలిపోయినట్టుగా 15 సంవత్సరాలకు సంబంధించిన ఓడిట్ విలువైనట్టుగా మాట్లాడుతున్నాం. ఎస్, బీజేపీ అక్కడ గెలిస్తే అభినందిద్దాం. ప్రజాస్వామ్యంలో గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. అదే సందర్భంలో ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ గెలిస్తే మనం అభినందిద్దాం, గెలుపు ఉంటుంది, ఓడిపు ఉంటుంది. అదే సందర్భంలో గెలిచిన దాన్ని శాశ్వత చిరునామాగా మార్చుకొని ఓడిపోయిన పరాజితులు అందరూ కూడా శాశ్వత పరాజితులుగా మార్చే వ్యాఖ్యానం ఏదైతుందో దాన్ని వ్యతిరేకిస్తారు. అది ఎవరు చేయలేదు, ఆ మాట చేయలేదు, ఇంకో దగ్గర కావచ్చు. ఎవరు చేయలేదు. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళైతే ఆ మాట అనలేదు. మాట్లాడారు ఇందులో చెప్తాను, ట్రెండ్స్ చూస్తున్నాను. కాబట్టి మన దగ్గర ఏముంటుందంటే జోజితా వేసింగ్ అనే కాన్సెప్ట్ కన్నా ఇప్పుడు మీరు మాట్లాడినారు పెద్దవారు చాలా ఉన్నతంగా కొన్ని విషయాలు విలువంగా చెప్పారు. నేనేమంటున్నాను సార్, విజయాలను సాధించే వాళ్ళు అభినందించే సంస్కృతి భారతదేశంలో దాన్ని కొనసాగిద్దాం. అదే సందర్భంగా బెంగాల్ ఎలక్షన్స్ మీద సంపూర్ణంగా రిజల్ట్ బయటకు వచ్చినాక మళ్ళీ ఒకసారి వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఏదైనా కూడా ఈ ఎన్నికల ఒరవడి ఏదైతుందో భారతదేశంలో దక్షిణ భారతదేశంలో బీజేపీ ఎంట్రెన్స్ విషయాలు కూడా చూపెట్టింది కదా. కోసం వీటన్నిటిని మనం పరిశీలించినప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్క రాష్ట్రం